ఇప్పుడు ఇల్లులో అందరూ సంతానం గురించి వంశ వృద్ధి కావాలా, అది అమ్మవారి గుడి. తర్వాత పెళ్ళి ఇంపార్టెంట్. పెళ్ళి ఆడపిల్లకు మగపిల్లలకు పెళ్ళి డిలే అయింది, వాళ్ళకు వంశకు కావాల్సిన ఇది అక్కడ వచ్చిందే. రోజు రోజు మన విశ్వరూప దర్శనం జరుగుతుంది. అప్పుడు మాల వేసిన తర్వాత అప్పుడు అమ్మవారికి ముందు నవగ్రహణం వస్తుంది. నవగ్రహం వాళ్ళు చూసి వాళ్ళు అమ్మవారు డివోటి వాళ్ళకి ఏమి దోషం ఉంటానో అది అంతా క్లోజ్ చేసింటే వాళ్ళు ఏ దోషము జాతకాలు ఇదేంటే దోషం పోతుంది, వాళ్ళకు పెళ్ళి అవుతుంది. అది ఎప్పుడూ జరుగుతుంది. అది చాలా విశేషమైనది. కంచిలో అమ్మవారి గుడిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే కైంకర్యాలను ఒక్కసారి మా కోసం సమయంతో సహా. ఉదయం 5 గంటలకు గోపూజ, ఫస్ట్ గోపూజ తర్వాత అభిషేకం ఉంది. అభిషేకం తర్వాత అర్చన. 10:30కి మళ్ళీ అభిషేకం. సాయంకాలం 12:30కే క్లోజ్ టెంపుల్. 4 గంటలకే మళ్ళీ ఓపెన్ చేశారు. 4:30కి అభిషేకం. హారతి చాలా పెద్ద హారతిగా ఉంది. హారతి తర్వాత అంత పంచభంజిక శుక్రవారం అమావాస్య పౌర్ణమాస్య అది మంత్రి ఇదికి బంగారు రథం ఉంది. 7:30కి బంగారు రథం. 8:30కి టెంపుల్ క్లోజ్ చేశారు. అదే పల్లకి సేవ. ఇది రెగ్యులర్ పద్ధతి. ఇది రెగ్యులర్ అయితే 8:30కి గుడి క్లోజ్. ఓ పౌర్ణమి ఒకటే 1:30 వరకు గుడి ఓపెన్ చేశారు. బ్రహ్మోత్సవం నవరాత్రికి కొంచెం 10 o'clock 10:30 వరకు ఉంది. సార్ అలాగే మన కంచి అమ్మవారి గుడిలో ప్రతి దేవతామూర్తి దగ్గర కూడా మనం లోటస్ చూస్తూ ఉంటాం, తామర. మరి దానికి ఉన్న ప్రాశస్త్యం అంటే ఏం చెప్తారు? కామాక్షి గుడి మాత్రం కాదు, మీరు ఏ గుడి వచ్చే మహాలక్ష్మి దగ్గరే లోటస్, సరస్వతి అమ్మవారి దగ్గరే లోటస్, మన కామాక్షి అమ్మవారే కమలాసన అంటే లోటస్ పైన కూర్చున్నారంటే. ఇది ఏమిటి విశేషం అంటే లోటస్ మనకే డౌట్, అంత దేవత దగ్గరే లోటస్ ఉంది, అది ఏమి అంటే అది లోపల ఎల్లో ఒక ఇది ఉంది సీడ్స్. అది ఓపెన్ చేసిన తర్వాత స్మాల్ సీడ్స్ ఉంది, దాంట్లో 13, 14, 18 సంథింగ్ ఆ కౌంట్స్లో ఉంది. అది మనం ఓపెన్ చేసి తీస్తాము. అదోడు ఇది అంటే ఒక ఆయన వచ్చారు, అది ఒక 8 years బ్యాక్. వాళ్ళు అప్పుడే క్యాన్సరు బిగినింగ్ స్టేజ్. మన చెప్తారు మీకు మనది లోటస్లో ఏమి ఉంది చెప్తే ది బెస్ట్ మెడిసిన్ ఫర్ అన్నోన్ డిసీజ్. అప్పుడే మన అంటే ఇది అమ్మారు ప్రసాదం కదా, ఒక ట్రై చేశారు. అదే బారు భక్తులు పాపం పువర్, అది వైద్యం లేదంటే ఇది లోటస్ సీడ్స్ తీసుకో, రోజు తీసుకో. ఎప్పుడు ఇది ఫ్రీలీ అవైలబుల్. నిర్మాల్య ప్రసాదం ఏ గుడిలో అంటే లోటస్ అవైలబుల్, అది తీసుకో, అది సీడ్స్ తీసుకోండి చాలు. ఓకే శాస్త్రి గారు అంటే ఇది ఏంటి అమ్మారు ప్రసాదం మీరు ట్రై చేసుకుంటే అంటే అది చేసే వాళ్ళకి ఇనిషియల్ స్టేజ్. అది తీసిన ఇది అయింది 1 month తర్వాత వస్తాము. వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తారు తగ్గిందని చెప్పారా శాస్త్రి గారు? ఇట్స్ సర్ప్రైజ్. ఓ మై గాడ్. మన అక్కడ వెళ్ళి డాక్టరు టెస్ట్ చేశారు, ట్రేస్ లేదు, ఒక్క పాయింట్ కూడా ట్రేస్ లేదు. అంతా ఇదంటే అమ్మవారు అనుగ్రహం అంటే సరే. ఇది అది స్మాల్ అది క్యాన్సరా లేదా పోతుంది. కానీ నువ్వు ఒక లేడీ ఉన్నారు, వాళ్ళ మైలాపులో ఉన్నారు, రాజలక్ష్మి ఎంటే వాళ్ళ పేరు, వాళ్ళు వచ్చారు. వాళ్ళకు ఇది ఏంటో ఒక ఆయనకు పోతుంది, టెస్ట్ చేశారు, వాళ్ళకు ప్రసాదం ఇచ్చాయి. వాళ్ళు అక్కడ చాలా కబాలీశ్వర కోయిల్ ఉంది కదా, అక్కడ ప్రసాదం వేసి చేస్తారు, వాళ్ళకు పోయింది. ఇది ఈ రోజు వరకు మనకు సర్ప్రైజ్. ఇది కమలాసనాయ నమః, అది దాంట్లో అంత పవర్ ఉందా అంటే ఇంకా సో మెనీ మెంబర్స్. బట్ ఇనిషియల్ స్టేజ్కు ఇది బెస్ట్ మెడిసిన్ వాటి అదికే తెలుసు. కానీ ఇది కమలాసన అంటే ఇది మెడిసిన్కు చాలా విశేషంతో మనకు అది పర్టికులర్లీ క్యాన్సర్కు ఉంటే. లాస్ట్ టైము దశమహావిద్యా హోమానికి మేము వచ్చి కవర్ చేశాం కదా సార్, ఐ డ్రీమ్లో ఉన్నప్పుడు. అక్కడికి వచ్చినప్పుడు చాలామంది ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వలేదని చాలామంది వచ్చారు. నా నెంబర్ తీసుకున్నారు వాళ్ళు.
తీసుకున్న తర్వాత అది హోమం అంతా అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళకి దర్శనం అయ్యి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు రీసెంట్గా మెసేజ్ పెట్టారు, మా అమ్మాయికి మ్యారేజ్ సెటిల్ అయిందండి అని చెప్పని, నలుగురు ఎదురికి. నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇది కదా అనిపించింది. అది చాలా మనిషికి సంతాన భాగ్యం. 12 ఇయర్స్కు డాక్టర్ కప్పులు కూడా అమ్మవారి దయ వల్ల సంతానం వస్తుంది. అది ఫుల్లీ అది మెడిసిన్స్. మనం అప్పుడే లాస్ట్ టైం చెప్తే 108 హెర్బల్స్ అక్కడ పెడతాము. అది 18 హెర్బల్స్కు ఇంత ఫారెన్హీట్ ఫైర్ కావాలా. అదే 10 మా బ్రాహ్మణాలు వచ్చి వాళ్ళు గీయ వేసి అది రికార్డ్ ఫైర్ వస్తుంది. అప్పుడు అది భస్మం అవుతుంది. ఆ హోమ భస్మం తీసి హస్బెండ్ అండ్ వైఫ్లో ఎవరికి బ్లాక్ ఉంది అది బ్లాక్ అది పోతుంది. మెయిన్ రీజనే గర్భం రాలేదు కాదే బ్లాక్ ఉన్నారు, ఏదైనా వైఫ్ లేకపోతే హస్బెండ్. అది ఇట్ వోంట్ బి ఆపరేటెడ్, మైల్డ్ అది. కానీ ఈ హోమ భస్మం ఆ బ్లాక్ రిమూవ్ మనం చెప్తాము 48 డేస్, 30 డేస్లో అది పోతుంది, బయట పోతుంది. అది ఒక సర్కిల్ అవుతుంది 30 డేస్. 40 డేస్ తీస్తే తప్పకుండా సంతానం వస్తుంది. అదే చాలా ఎక్కువ మనుషులకు ఇస్తారు. మోర్ దెన్ 8,000 కపుల్కు ఇస్తాము. అవుట్ ఆఫ్ దట్ 7,500 బ్లెస్డ్ విత్ ఎ చైల్డ్. అంతా ఇది అవుతుంది. అప్పుడు కూడా దశమ విద్యా హోమం అప్పుడు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ బిజినెస్ టాప్ మోస్ట్ బిజినెస్ మెన్స్ వాళ్ళు ఇటు డివోషన్ వైపు అమ్మవారి వైపు రిటర్న్ అవ్వడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కపుల్స్ డాక్టర్స్ కపుల్స్కే ఉంది. అదే సైన్సే. అదే ఏమి మన ఇది చెప్పాలంటే మీకు చాలా ఎపిసోడ్ అవుతుంది. ఒక్కొక్క ఇదికి మీరు సాధారణ మీ ఏమి ఫంక్షన్ అంటే పుణ్యాహజనం చెప్తారు. పుణ్యాహజనం అంటే 5 ఎలిమెంట్స్. నీళ్లు పెట్టాము, కలసం, అది ఇది పృథివీ భూమి మీద. మంత్రం చెప్తే ఇది ఆకాశం అంటే ఇది. తర్వాత ఫైర్ ఉంది, ఫైర్ నీళ్ళు, స్కై, ఇదికే మధ్యనే చేసాము. సో 5 ఎలిమెంట్స్ మనకు సాక్షి. ఏ కార్యంలో మన 5 ఎలిమెంట్స్ సాక్షి. పంచభూతం సాక్షి. అదే ఎప్పుడు పంచభూతం సాక్షి. ఏ కార్యం ఇచ్చేసి పంచభూతం సాక్షి వాళ్ళు చెప్తారు, ఏ టైం ఉంది చెప్తారు. అంత ఇది ఓనం. అదే గణేష్ చతుర్థి తర్వాత కృష్ణాష్టమి ఏమి ఇవి ఫంక్షన్ ఉంటే అంతా ఇది మిక్సింగ్ సైన్స్. ఇది సైన్స్. మీరు హోమం చేసి అది హోమం అంటే బెస్ట్ ఫర్ రైన్. అది హోమం స్మోక్ ఇట్ విల్ క్రియేట్ సిల్వర్ అయోడైట్. సిల్వర్ అయోడైట్ వేస్తే ఇది రైన్ వస్తుంది. వాళ్ళు హెలికాప్టర్పై సిల్వర్ అయోడైట్ వేస్తారు, కానీ మనం హోమం చేసి అది వస్తుంది రైన్. 2023 అయిపోతుంది, 2024 వస్తుంది. సో ఈ సందర్భంగా ప్రేక్షకులకి మీ నుంచి ఒక మాట ఏదైనా చెప్తారా? ఎందుకు? భక్తి రూపంలో కావచ్చు, వాళ్ళ జీవితాలు బాగుండాలంటే ఏదో ఒకటి మంచి జరగాలన్నా మన ఏంటి ఇప్పుడు మీరు ఫస్ట్ బేసికే ఫ్యామిలీ స్ప్లిట్ అయినారు. ద బేసిక్ ఇది అంత ఇది కజిన్ బ్రదర్స్, ఓన్ బ్రదర్స్ కాదు, కజిన్ బ్రదర్స్ అందరూ ఒకే ఫ్యామిలీ ఉన్నారు. పెద్ద బలం అది. ఇప్పుడు ఏమిటి కజిన్ బ్రదర్స్లో వేరు వేరు పోయినారు. ఇప్పుడు ఓన్ బ్రదర్స్ వేరు పోయినారు. ఇప్పుడు ఫాదర్ మదరే సెపరేట్ పోయినారు. అప్పుడు రక్ష లేదు. మన రక్ష ఏమిటి? వసుదేవ కుటుంబం చెప్తాము. అంతకాలతో అందరమే మన ఒక కుటుంబం చెప్తారు. మన ఓన్ కుటుంబమే ఇప్పుడు బయట పోతుంది. అది వద్దు. ఎప్పుడు మీ రక్ష ఫాదర్ మదర్ కూడా ఉంటావాలా. ఫాదర్ మదర్ ఉంటే వాళ్ళు ఏమిటి మీరు 7:30 8:30కి వేరే చిల్లం పిల్లలు ఉంటే వాళ్ళు ఉన్నారు, టేక్ కేర్. మీరు ఏమిటి కేర్లో పెడతారు డబ్బు 8,000 10,000 పర్ మంత్. ఒక మేడకు ఇక్కడలో చాలా 20,000 to 40,000 ఎక్కువ అవుతుంది. కానీ మీ ఫాదర్ మదర్ అక్కడ ఉంటే వాళ్ళకు సంతోషం అవుతుంది, మీకు చాలా రక్ష. వాళ్ళు పర్సనల్గా చూస్తారు. ఎప్పుడుమే మన అంటే యూనిటీ ఇస్ ద స్ట్రెంగ్త్. ఎప్పుడు ఫ్యామిలీ అందరూ ఒకే ఫ్యామిలీ ఉంటే మంచిది. ఇంకా కజిన్ బ్రదర్లా వాళ్ళు ఎవరో పొగరా ఉన్నారో మీరు అక్కడ తీసుకోండి, మీ దగ్గరే వచ్చుకో. అప్పుడు మీకు చాలా పవర్ అవుతుంది. అది ఇదే ఎప్పుడు వేరు పోయినారో లేదు.
ఎప్పుడు యూనిటీ ఇస్ ద స్ట్రెంగ్త్. నన్ను చాలామంది ప్రేక్షకులు అడిగారు ఏంటంటే, మా జీవితాల్లో మేము అడగాలనుకున్నవి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, సో అవి అడిగే అవకాశం ఇస్తారని. సో వచ్చే ఎపిసోడ్లో వాళ్ళ ప్రశ్నలు, వాటికి సంబంధించిన మీ సమాధానాలు అలా ఏమైనా పెట్టే అవకాశం ఉందా? మనం ఇప్పుడు రేపు వెళ్ళిపోతాము, మళ్ళీ ఎప్పుడు వస్తారు? మళ్ళీ జనవరి 26 ఇక్కడ వస్తాము. 26 వచ్చి 27th ఫ్లైట్. అది ఎప్పుడు టికెట్ చూస్తాము. అప్పుడు మీరు ఈ లోపల నేను వాళ్ళ ప్రశ్నలన్నీ తీసుకుంటాను తప్ప. అది అప్పుడేంటి మన అదే అంటే చాలా మనుషులు అక్కడ వస్తారు. ఇది మన ఒక టైం ఉంది, అప్పుడు చెప్తాను. తప్పకుండా సార్, తప్పకుండా. ప్రేక్షకులందరికీ మీకు ఎలాంటి ప్రశ్నలున్నా కింద కమెంట్ రూపంలో నాకు పంపిస్తే వచ్చే ఎపిసోడ్లో మీ ప్రశ్నలందరికీ స్వామివారిని అడిగి జవాబులు అందిస్తాను. చాలా సంతోషం సార్, చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఓకే. మన ప్రార్థన అందరికీ ఈ ఆపర్చునిటీ సిగ్నేచర్ స్టూడియో మనకి ఇచ్చింది. అది అంత జనాలు ఇది చూసి వాళ్ళకి ఏమేమి కోరికయో అమ్మవారి దగ్గర ప్రార్థన చేస్తాము. అందరూ బాగా ఉంటారో అమ్మవారు ప్రార్థన చేస్తాము. శ్రీమాత్రే నమః.